హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు ముచ్చట ఏంటంటే, నేను నా ఫ్రెండ్ కలిసి బయటకైతే వెళ్తున్నాం. ఎక్కడికో చూసేయండి. నాకు ఒకటి అర్థం కాదబ్బా, ఒక మనిషిని జడ్జ్ చేసేటప్పుడు అసలు మీరేంది, మీరు ఎట్లాంటోళ్ళు అనేది మీరెందుకు అనుకోరు, మీరెందుకు అసలు చెప్పుకోరు మీ గురించి, పక్కన వాళ్ళ గురించి ఎందుకు చెప్తారు? నాకు అది అర్థం కాదు అసలు. నన్ను చాలా మంది అనుకుంటారు, ఈ పిల్లకి బాగా బల్బ్ ఎక్కువ, కోపం ఎక్కువ, నోరు ఎక్కువ, ఎప్పుడు అరుస్తుంది అని చెప్పి. కానీ వై, ఎందుకు అరుస్తా నేను, ఎందుకు కోపం చూపిస్తా, ఎందుకు బలుపు చూపిస్తా? నాకు ఏమైనా పిచ్చా ఎర్రా? మీరు ఉండేదాన్ని బట్టి నేను ఉంటా. దానికి బలుపు, కోపం, ఇంకేవేవో పేర్లు పెట్టుకుంటే అది మీ ప్రాబ్లం కదా. నా మైండ్ సెట్ ఎట్లా అంటే, నాతో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఫ్రెండ్ కానీ ఈవెన్ ఎవరైనా సరే, జెన్యున్గా లాయల్గా ఉండే వాళ్ళంటేనే నాకు ఇష్టం. లేదు వాళ్ళు నటిస్తున్నారు నా దగ్గర అంటే నేను అబ్బబ్బబ్బా వేరే లెవెల్ చూపిస్తే నేను చాలా జెన్యున్గా లాయల్గా ఉంటాను కాబట్టి నన్ను చూసి అందరికి మండుతుంది. ఇంకోటి, నా వే ఆఫ్ టాకింగ్ కూడా అట్లనే ఉంటుంది. ఎదుటి వారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే నేను అంత డబల్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. వాళ్ళ మాటలు సరిగ్గా లేనప్పుడు నేను కూడా ఖచ్చితంగా వేరేలాగే మాట్లాడతా. అది వల్గర్గా కానీ బ్యాడ్గా కానీ ఎలా అయినా సరే. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ బాధ పోగొట్టాలనే చూడాలి తప్ప ఇంకా రెచ్చగొట్టాలి అని చూసే వాళ్ళని చూస్తే నాకు మాత్రం మామూలుగా మండదు. ఈవెన్ ఎవరైనా సరే నేను అస్సలు వదిలిపెట్టాను అట్లాంటి వాళ్ళని. ఇదేంది ఇది, దీని తప్పి ఇదే కొట్టుకుంటుంది అనుకుంటురా? కాదబ్బా, లైఫ్లో చూసినాయి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంతే. సరేగా వదిలేద్దాంలే కానీ ఈ టాపిక్. నేను ఆ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళామో చూసాను. ఆ ఫ్రెండ్ ఓన్గా పార్లర్ పెట్టింది అని అంటే చూడడానికి వెళ్ళినాం, కానీ ఫ్రీగా ఐబ్రోస్ అయితే వేయించుకున్నాం. ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా వదిలిపెట్టారు మన ఆడళ్ళు. అట్లాంటిది నేను మా ఫ్రెండ్ వదిలిపెడుతున్నా. ఐబ్రోస్ తర్వాత హెయిర్ కట్ చేయించుకున్నా, తర్వాత నా డింపికి కూడా హెయిర్ కట్ చేయించిన, అండ్ నా ఫ్రెండ్ కూడా చేయించుకుంది ఐబ్రోస్. మొత్తం ఒక 800 బిల్ అయి ఉండొచ్చు, కానీ 1 రూపీ కూడా ఇవ్వకుండా థ్యాంక్స్ చెప్పేసి ప్రేమతో ఒక హగ్ ఇచ్చేసి వచ్చేసినాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయకపోతే గుద్దుతా.